నా పేరు పార్వతీదేవి అండి. దిల్సుఖ్ నగర్ డిపో. నేను అక్కడ గత 25 సంవత్సరాల నుంచి నేను కండక్టర్గా జాబ్ చేస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం నాకు బీపీ డౌన్ అయిపోయింది. అయితే నేను బస్సులో పడిపోయాను. ఎలా పడిపోయానో నాకు తెలియదు, అసలు అన్కాన్షియస్ అయిపోయాను. అది ఆ పడిపోయిన వీడియో కానీ ఫోటో కానీ నాకు ఎవరూ చూపించలేదు. అది పంపించింది మా దిల్సుఖ్ డిపో TI3 స్వామి గారికి పంపించారంట. ఎవరు ఆ స్వామి గారు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇచ్చి ఇట్లా బస్సులో నిద్రపోయింది, డిపార్ట్మెంట్కి లాస్ అయింది అన్న ఉద్దేశంగా నాకు డిపోకి పంపిస్తే, డిపోకి వచ్చినాక DM మేడం గారు అడిగారు నన్ను. DM సమంత మేడం గారు అడిగితే, మేడం ఇట్లా అయ్యింది నాకు, నేను ఇలా తెలియలేదు మేడం నాకు అంటే, మరి నాకు ఫోన్ చేయాలిగా అంటే, లాస్ట్ కదా చేసి వద్దామని అనుకున్నా మేడం, ఇంకొకసారి అలా కాదు రిక్వెస్ట్ చేయండి అని చెప్పి అడిగాను. సరే అని DSలో పెట్టారు. సరే DSలో పెడితే సరే 2 రోజుల నుంచి డ్యూటీ ఇస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. నాకు డ్యూటీ ఇవ్వడం కాకుండా ఫ్రైడే రోజు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు సార్. ఇది నా చార్జ్ షీటు ప్లస్ ఇది సస్పెన్షన్ 4 days లోపల ఇచ్చారు. నేను బస్సులో నిద్రపోయానని చెప్పేసి. నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను జరిగింది విషయం స్టేషన్లో జరిగింది, కానీ ఇక్కడ మేడం గారు ఏం చేశారంటే దిల్సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ దాకా నిద్రపోయారని ఇచ్చారు సార్ ఈ కేసులో. అది నేను ఒక్క క్షణం 30 seconds సార్ నేను నిద్రపోయింది. 30 seconds నిద్రపోలేదు, అన్కాన్షియస్ అయ్యా నేను. అది నాకు కళ్ళకు డ్రై ఐస్ ఉన్నాయి సార్. నాకు ఆ డ్రై ఐస్లో ఒక ½ an hourకి ఒకసారి ఆయింట్మెంట్ వేసుకోకపోతే కళ్ళు నేను తెరవలేను. ప్లస్ బ్యాక్ పెయిన్ ఒకటి ఉంది, బీపీ డౌన్ అవుతుంది. ఎండాకాలము 3 గంటలకు లేసి వస్తున్నాం సార్. ఒక్క అర సెకండ్ 30 seconds అంటే ఎంత టైం పడుతుంది సార్? ఈ విషయంగా తీసుకొని మేడం గారు నన్ను సస్పెండ్ చేసి నన్ను ఇబ్బందులు పెడుతుంది. కనీసము నేను ఒక లేడీని, నాకు ఇప్పుడు నేను 58 years కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంకా 14 నెలలు మాత్రమే ఉన్నది సర్వీసు. ఈ 14 నెలల్లో నాకు ఇలా చేస్తే ఏమని సార్? నేను ఏమని అడగాలి సార్? నేను ఇంత రిక్వెస్ట్ చేసిన మేడంని, ఇంకోసారి జరగదు మేడం, మరి ఇలా చెయ్యొచ్చు అని అంటే, నా మీద ఇప్పుడు మేము డిపోలో ఏదైనా మాట్లాడుకుంటే కూడా ఎంబడే ఆమెకు తెలిసిపోతుంది సార్. మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా, అవి కూడా మేడంకి తెలిసి పిలిచి మమ్మల్ని అడుగుతుంది, మీరేంటి స్టాఫ్ రూమ్లో ఇలా మాట్లాడుతున్నారంట అని చెప్పేసి. ఒక DM ఉండి అలా మాట్లాడకూడదుగా. మన ఆడవాళ్ళం సార్, ఆడవాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోవటం కాకుండా మళ్ళీ ఇలా నన్ను సస్పెండ్ చేసి నానా రకాల ఇబ్బంది. ఇది లాస్ట్ టైం నాకు. ఈ లాస్ట్ టైంలో ఇలా చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి? కనీసం డిపోలో యూనియన్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరు ఎంత చేస్తే అంత అంటే మేమేమైపోవాలి సార్? ఇప్పుడు 25 సంవత్సరాలు చేసి ఈ ఒక్క 14 నెలల కోసం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. టార్చర్ అంటే టార్చర్. 2 నెలల నుంచి నాకు టార్చర్ పెడుతుంది సార్. వాంటెడ్లీ నన్ను సస్పెండ్ చేశారు సార్. నా సస్పెన్షన్ ఎత్తేసి నన్ను విధుల్లోకి తీసుకోవాలని కోరుకొని ఈ మీడియా ముందరికి వచ్చినాను సార్. నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఉన్నది 14 నెలలు సార్. ఈ 14 నెలల్లో నేను ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఏంటి? నాకు ఈ సస్పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? నేను చేసిన తప్పేంది సార్? నేను తప్పు ఏం కలెక్టెడ్ కేసు కాదు నాది. ఇంకా నేను ఏదన్నా చేయలేదు, ఎవరి మీద గొడవలు పడలేదు, ఏమీ చేయలేదు సార్. నాకు ఈ రకంగా చేసి నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది. నాకు మానసికంగా నాకు బీపీ ఇంకా డౌన్ అయిపోతుంది సార్. నేను లేవలేకపోతున్నాను. నాకు నా పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి సార్ మీరు గుణంగా. ఇది మొత్తం డిపో లెవెల్లోనే ఉంది సార్, ఇంకా ఎక్కడ పోలే. అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మీడియా పరంగా మీడియాని తీసుకొని, నాకు ఈ మీడియా సహోదరులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఈ మీడియాకి తెలియజేస్తున్నారు. మీ యూనియన్ ఉంది, మరి మీ యూనియన్కి యూనియన్ లేదు సార్. ఇప్పుడు యూనియన్స్ తీసేశారు కదా, యూనియన్స్ లేరు. డిపోలో లీడర్స్ లేరు. ఎవరికన్నా చెప్పినా కానీ అడుగుతామని అన్నారు, కానీ వాళ్ళు అడిగినాము మేడము ఛార్జ్ షీట్ ఇస్తా అన్నదని చెప్పారు. కానీ మరి ఛార్జ్ షీట్ అన్నప్పుడు ఛార్జ్ షీటే ఇవ్వాలి కదా సార్. మరి సస్పెన్షన్ లెటర్ ఎందుకు ఇవ్వాలి? నాకు ఛార్జ్ షీట్ ఇయ్యి, ఇంకా 4 రోజులు కూర్చోబెట్టు, కానీ సస్పెన్షన్ ఇవ్వడం ఏంటి? నా రిటైర్మెంట్ ముందల అది కూడా నేను ఎక్కువ రోజులు లేదు, కొన్ని 5-6 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉందంటే పర్వాలేదు. నేను రిటైర్మెంట్ 14 నెలలు మాత్రమే ఉంది. ఈ 14 నెలల రిటైర్మెంట్లో నాకు ఇప్పుడు సస్పెన్షన్ ఇచ్చి నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి నా ఆరోగ్యం ఇంకా ఖరాబ్ చేయడమే కదా సార్. మరి ఇప్పటివరకు మీకు ఆ వీడియో ఏమైనా చూపించారా? మీరు నిద్రపోయిన వీడియో కానీ చూపించలేదు సార్. CI మేడం గారు ఎంక్వైరీ చేస్తే చెప్పాను, ఇలా నా అన్కాన్షియస్ అయినా మేడం అని అంటే, ఇదిగో ఫోటో చూపించండి మేడం అంటే ఇట్లా చూపించారు, ఇట్లా తీసేశారు. నాకు ఆ వీడియో కూడా చూపించలేదు, అశ్లీలతగా ఉన్నది, అదేది కూడా తెలియదు. అది ఓన్లీ 32 seconds మాత్రమే ఉందని మాత్రం చెప్పారు. 32 secondsకు ఎవరన్నా సస్పెన్షన్ చేస్తారా సార్? ఇయ్యలేదు సార్, నేను ఇయ్యలేదు. ఇప్పుడు ఈ మీడియా పరంగానే చెప్తున్నా సార్. సజ్జనర్ సార్ కూడా
నా ఎందు దయించి నా నా ప్రాబ్లం ఏదైతే ఉందో నా హెల్త్ పరంగా జరిగింది కాబట్టి నేను కావాలని అయితే చేయలే, డిపార్ట్మెంట్కు లాస్ చేయాలని చేయలే. నేను ఏ విధంగా కూడా డిపార్ట్మెంట్కి సపోర్టే ఇస్తా, కానీ నేను ఎందుకంటే మనం ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నాము, ఆ తిండి పెడుతుంది, మనం ఇన్ని రోజులు బతుకుతున్నాం, మన పిల్లలు చదువులు కానీ మనం కానీ ఏదన్నా కానీ మనం చేసుకున్న దాన్ని అంటే తల్లేసం అంటే మనము లాస్ చేస్తామా సార్? లాస్ చేయలేను. ఆరోగ్యపరంగా ఏదో ఒక్క సెకండ్ జరిగింది కాబట్టి ఇది దయ ఉంచి నన్ను విధుల్లోకి తీసుకొని నా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుకుంటున్నాను సార్. నేను మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానివల్ల డిపో మన తక్కువైతుందా బడ్జెట్లో? డిపో ఇప్పుడు తక్కువైతుందని సార్. మహాలక్ష్మి స్టార్ట్ అయినప్పుడు బాగా లాభాల్లో ఉన్నది, ఇప్పుడు మహాలక్ష్మి వల్ల తక్కువైతుందని డిఎం మేడం గారే అంటున్నారు. చాలా ఈపీకి తక్కువ వస్తుంది, అందరూ కృషి చేయాలి అంటే కృషి చేస్తాం మేడం. మేము కృషి చేయడానికి ఏమున్నామో మా సాయి శక్తులు ఎంతైతే అంత తీసుకొస్తామని చెప్తూనే ఉన్నాం. రోజు గేట్ మీటింగ్ పెడుతున్నారు, మీటింగ్లో కూడా చెప్తున్నాము. అంటే మొత్తం మీద ఈ మహాలక్ష్మి పథకం ఏవైతే ఉందో దానికోసమే మీకు చేశారనుకుంటున్నారా? అవును అవును, ఈ మహాలక్ష్మి టికెట్లు వచ్చినాక చాలా మంది సస్పెండ్ అయ్యారు సార్. అందుకే ఎందుకంటే జీరో టికెట్లు ఒకవేళ కావాలని ఎవరు చెయ్యరు, ఒక్క రూపాయి కోసం ఆశపడి ఎవరు చెయ్యరు. ఇప్పుడు టికెట్ పొరపాటుగా ఎవరన్నా జెంట్స్కి ఇచ్చే టికెట్లో బై మిస్టేక్ కొత్త మిషన్లు వచ్చినాయి సార్, ఈటీఎం మిషన్లు, చెయ్యి జర టచ్ అయితే టికెట్ వెళ్ళిపోతుంది. అది ఆ టికెట్ వచ్చింది కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఆ టికెట్ ఆ స్టేజీ లోపల ఎవరన్నా ఉంటే మనం ఇవ్వగలుగుతాం, ఇవ్వలేకపోతే ఆ డబ్బులు మనమే కట్టాలి. నేనే కట్టాను, నేనే 500 కట్టాను, 1000 రూపాయలు కట్టాను, 700 కట్టాను, రోజుకు 150 రూపాయల లెక్క నేనే కట్టినా సార్. అది టిమ్ముకు టికెట్లు అట్లా వేస్ట్ అయ్యి బై మిస్టేక్ ఎవరైనా జెంట్స్కు టికెట్ వస్తే ఆ టికెట్ వల్ల సస్పెండ్ అయిన వాళ్ళు మా డిపోలోనే 2 ఉన్నారు సార్. జీరో టికెట్ వచ్చినందువల్ల కొత్త మిషన్లు స్టార్టింగ్లో వచ్చినాయి, అది కూడా ఆలోచించలేదు సార్, వాళ్ళని కూడా సస్పెండ్ చేసి. ఇప్పుడు మా మేడము, మా సమతా మేడము డిపోకి వచ్చి 8 నెలలు అవుతుంది, 8 మందిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇంక ఇయ్యాలో రేపు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తుంది. ఈ మహాలక్ష్మి పథకం మీద ఇంకా ఎంతమంది మీద ప్రభావం పడే అవకాశం ఉంది? చాలా మంది మీద ప్రభావం పడే ఉంది సార్. ఈ మహాలక్ష్మిలు తీసేస్తేనే మంచిగా ఉంటుందని నేను సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల చాలా మంది కండక్టర్లు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి తినే పరిస్థితి కూడా లేకుండా ఉన్నారు సార్ కొంతమంది. అట్లాంటి వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఆడవాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, బయట ఉద్యోగస్తులకు కూడా మంచి జరుగుతుంది, 4000 5000 మిగులుతున్నాయి నెలకని చెప్తున్నారు. సార్ మంచి జరుగుతుంది అంటే ఒక ఎంప్లాయీస్కి ఇవ్వద్దు సార్, లేనోళ్ళకి ఇవ్వండి, లేనోళ్ళకి ఇవ్వండి, లేబర్ పని చేసుకునే వాళ్ళకి ఇవ్వండి, ఆ పూట గతి లేని వాళ్ళకి ఇవ్వండి. చెక్ చేయండి మీరు. ఇప్పుడు మన 1,00,000 రూపాయలు జీతం చేసే వాళ్ళు కూడా మహాలక్ష్మి మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి లాభం ఎట్లయితుంది సార్? వాళ్ళు ఉన్నోళ్ళే అవుతారు కదా. లేనోళ్ళకి ఇవ్వండి, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్కి ఇవ్వండి, సీనియర్ సిటిజన్స్కి ఇవ్వండి, చిన్నపిల్లలకి ఇవ్వండి, స్టూడెంట్స్కి ఇవ్వండి. ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్కి ఇవ్వండి సార్, అట్లా మనకి బాగుంటుంది. కానీ మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇస్తే మొత్తం బస్సులో అంతా వాళ్ళే అయిపోతుంటే ఎవరు ఏంటి? లాభం వస్తే వస్తుందేమో కానీ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మాకు మహాలక్ష్మిలు వచ్చినాక చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా ఫేస్ చేస్తున్నాము సార్. నాకు దీనివల్ల సస్పెన్షన్లు, రిమూవల్స్ ఎంతమంది వెళ్ళారో కనీసం చాలా మంది వెళ్ళారు సార్. ఈ జీరో టికెట్ల వల్ల, ఈ చిన్న చిన్న వాటి వల్ల చాలా మందిని సస్పెండ్ చేశారు. జీరో టికెట్స్ వల్ల మీ డిపోలో ఎంతమంది సస్పెండ్ అయ్యారు? 3 అయ్యారు సార్, 3 అయ్యారు. నాకు తెలిసి 3 అయ్యారు, తెలియకుండా ఎంతమంది అయ్యారో తెలియదు. నా నోటిఫికేషన్కి వచ్చి నాకు తెలిసి ఒక లేడీ కూడా ఇప్పుడు 6 months బ్యాక్ ఒక లేడీ కూడా జీరో టికెట్ వల్ల కేసు అయింది. అది కూడా సికింద్రాబాద్ స్టేషన్లో జరిగింది సార్. అది బై మిస్టేక్లో ఇచ్చానని చెప్పింది, అది కూడా ఎక్స్క్యూజ్ చేయలేదు, కేసు ఇచ్చేసారు. సస్పెన్షన్ ఇప్పుడు ఆమె సస్పెన్షన్ అయ్యి కూడా 6 months అయింది. ఆమె 6 months అయిపోయినాక ఇప్పుడు నాకు సస్పెన్షన్ ఇచ్చారు సార్. నేను 30 seconds నాకు అన్కాన్షియస్ అయ్యా, బీపీ డౌన్ అయ్యి, దానివల్ల నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు డిపోలో. ఇప్పుడు నాకు ఏది జరిగినా డిపో పరంగానే అవుతుంది సార్. నాకు మంచి జరగని, చెడు జరగని, నాకు ఏదన్నా జరగని ఈ 14 నెలల లోపల డిపోనే బాధ్యత వహించాలి. నాకు ఏదైనా కానీ, నాకేం జరిగినా కానీ. సజ్జనార్కి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్. మీరే సజ్జనార్ గారికి తీసుకెళ్లాలని నేను ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చాను. ఇక్కడ వచ్చి ఇక్కడ మీడియా ఉంది కాబట్టి మీడియాతో ఒకసారి మాట్లాడి నా బాధలు, నా కష్టాలు చెప్దామని చెప్పేసి ఇంత దూరం ఒక సహోదరుడిగా దగ్గరుండి తీసుకొచ్చారు. ఇట్లా ఉంటుందని ఇది నాకు తెలియదు కూడా, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటము. సరే చూద్దామన్నట్టుగా, అందుకే నా సస్పెన్షన్ లెటర్ని దయ ఉంచి ఎండి గారు సజ్జనార్ గారు క్యాన్సిల్ చేసి నా విధులకు నన్ను తీసుకోవాలని కోరుతున్నాను సార్.
మీరు వచ్చిన ప్రజావాణికి వచ్చారు కదా, లోపల అధికారుల స్పందన ఎలా ఉంది? అధికారుల స్పందన ఏంటంటే, ఇప్పుడు అమ్మ వచ్చావు, నీకు సస్పెన్షన్గా అయ్యింది, రిమూవల్ కాలేదు, అపీల్ పెట్టుకున్నాకే లాస్ట్ స్టేజ్లో ఇక్కడ రావాలి, ఇప్పుడు దీనికి అవసరం లేదు, డిపోలోనే ఉంటుంది, డిఎం లెవెల్లోనే ఉంటుంది, డిఎం గారే ఇచ్చేస్తారని చెప్పేసి మన మేడం గారు పిఏ రాజీవ్ గారు చెప్పారు. ఇక్కడ దాకా రానవసరం లేదు, డిఎం చేతిలోనే ఉంటుంది, నీకు డిఎంఏ ఇస్తారు, ఇంత దూరం ఎవరిని తీసుకోవట్లేదు, అక్కడదక్కడ చిన్న కేసుకి ఇంత దూరం వచ్చావా నువ్వు, ఇది డిపోలోనే సెలెక్ట్ అయిపోతుంది, మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి అని చెప్పేసి అని అంటున్నారు. ఈ లాస్ట్ టైంలో నాకున్నది 14 months, ఈ లాస్ట్ టైంలో నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం నాకు ఇది అనిపిస్తుంది సార్, చాలా బాధగా ఉన్నది. నేను చేసిన తప్పేం సార్, నేను అన్కాన్షియస్ అవటం నా చేతిలో లేదు కదా సార్, నాకు అన్కాన్షియస్ అయిపోయినా, పడిపోయిన దానికి బాధ్యత ఎవరు వహించాలి? అది ఆ హెల్త్ పరంగా అయ్యిందే కానీ కావాలని చేసింది అయితే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.